సుప్రీంకోర్టు లేడు, పొగుడు లేడు, చెప్పు తీసుకుంటాం. మీ లిమిట్స్ మీరు దాచారా బాగుండు. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి, నీ ఆదేశం ఏమినో. ఈ దేశంలో సెక్యులరిజం అనే భావన బ్రతికుందన్న దానికి కారణం హిందువులే. ఎందుకంటే రూపాలు వేరైనా మార్గాలు వేరైనా దేవుడు ఒక్కటే అని భావించే గొప్ప హృదయం హిందువులకు మాత్రమే ఉంటుంది. సో నేను ఇక్కడ హిందువుల్ని విమర్శించట్లేదు, హిందువుల ముసుగులో ఉన్న దేశ ద్రోహుల్ని విమర్శిస్తున్నాను, హిందువుల ముసుగులో ఉన్న అరాచక శక్తుల్ని నేను విమర్శిస్తున్నాను, హిందువుల ముసుగులో ఆ హిందూ ధర్మానికి హిందూ మతానికి చెడ్డ పేరు తెస్తున్నా ఈ పైశాచక అరాచక శక్తుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అది అర్థం చేసుకుంటే నిజంగా చాలా సంతోషం. వీడియో దయచేసి పూర్తిగా చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళ మాటలే సమాజానికి మీరు అవసరం అని భావిస్తే తప్పకుండా చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 25 గురించి బైబిల్లో ఉందా? ఆ సేవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs. ఈ రాధా మనోహర్ దాస్ అనేటోడి మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక ప్రాంతంలోనే కాదు, అనేక చోట్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అంబేద్కర్ యువజన సంఘానికి చెందిన యువకులు ఈ రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టిండ్రు. కానీ కేసులు నమోదవుతున్నాయి కానీ అతన్ని అరెస్ట్ చేయకముందే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంకా చాలా చాలా రకమైన విషయాలు జరిగి ఆయన స్టేషన్ దాకా కూడా పోనిచ్చే పరిస్థితులు లేవు. ఏమన్నా అంటే ఆధ్యాత్మిక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు అంట అతను నిద్రలేస్తే క్రైస్తవులు ఆరాధించే దేవులను తిడతారు, ముస్లింలు ఆరాధించే దేవులను తిడతారు, ఆ దేవుళ్ళ గురించి అనుచితంగా మాట్లాడతారు, వాళ్ళ మత గ్రంథాలని బూతు గ్రంథాలు అంటాడు, ఇంకా అసభ్య పదజాలంతో దూషిస్తాడు. మళ్ళీ ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోవడమే కాకుండా పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల దాకా ఆ మహానుభావుడితో ఫోటోలు దిగుతారు. మరి వాళ్ళకి తెలియదా ఆయన క్రైస్తవులను తిడుతున్న విషయం, ముస్లింస్ తిడుతున్న విషయం? మీ అమ్మ మంచిదేగా, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేగా? చెప్పిందా సార్ అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి, ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానమని చెప్పి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే ఎదవలు నువ్వు అలా చెప్పను కదా. క్రైస్తవ పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది. మన భారతదేశం ఒక గొప్ప మాట మీద స్టాండ్ తీసుకుంటుంది. ఆ మాట ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఏంటంటే ఇక్కడ అనేక మతాలున్నా, అనేక జాతులున్నా, అనేక వర్గాలున్నా, అనేక కులాలున్నా కానీ అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. అదే భిన్నత్వంలో ఏకత్వం అంటే. ఆ విషయం తెలియని ఈ రాధా మనోహర్ దాస్కి ఆధ్యాత్మిక గురువులను ట్యాగులు ఇస్తున్నా వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయినా ఇన్ని కేసులు ఆయన మీద నమోదవుతుంటే, రాజ్యాంగబద్ధంగా ఇన్ని హక్కుల్ని అతను విమర్శిస్తుంటే, రాజ్యాంగాన్ని విమర్శిస్తుంటే, సుప్రీంకోర్టుని విమర్శిస్తుంటే, ఈ దేశస్తుల్ని విమర్శిస్తుంటే, వాళ్ళు ఆరాధించే దేవులను విమర్శిస్తుంటే, అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయరు చెప్పండి? ఈ దేశం ఏమైనా ఒక మతానికి పరిమితం చెందిన దేశమా? పోయి రాజ్యాంగానైనా మార్చింది. ఇది కేవలం ఒక మతానికి చెందిన దేశంగా రాజ్యాంగంలో పేర్కొనండి. అంతేగాని రాజ్యాంగంలో సెక్యులరిజం అనే భావన ఉన్నప్పుడు ఈ దేశం ఒక మతానికి చెందిన దేశం ఎందుకు అవుతుంది? నిజమే కావచ్చు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పూర్వీకులు హిందువులే అయి ఉండొచ్చు, హిందువులుగానే బ్రతుకుండొచ్చు, హిందువులుగానే జీవించి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే నాగరికత అనేది మారినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా మారుతాయి. వాళ్ళ ఆలోచన ప్రకారం వారు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించినప్పుడు మీరెవరు చెప్పడానికి? మీ నాన్న హిందూ, మీ తాత హిందూ అని మీరెవరు చెప్పడానికి? మా నాన్న హిందూ అయి ఉండొచ్చు, మా తాత హిందూ అయి ఉండొచ్చు, వీళ్ళు హిందువులు కాదు కదా, వీళ్ళు మతం మారారు కదా. సరే, మతం మారి సర్టిఫికేట్లో కులం మార్చుకోలేదంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? అది ఎస్సీలు కదా ప్రశ్నించాలి. మరి ఎస్సీలు ప్రశ్నిస్తారు, ఎస్సీలు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళ రిజర్వేషన్ వీళ్ళు దొంగతనంగా వాడుకుంటున్నారని. మీకు వచ్చిన నొప్పి ఏంది? అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఒక ఎస్సీ కులంలో ఉండి క్రైస్తవ మతంలోకి వెళ్ళి రిజర్వేషన్ పొందుతూ సర్టిఫికేట్లో కులాన్ని మార్చుకోకపోతే దానికి ప్రొసీజర్ ఉంటుంది, కోర్టులో కేసు వేస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తారు, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తారు, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. అది ఎస్సీలు చూసుకుంటారు, ఎందుకంటే కోల్పోతున్న హక్కులు ఎస్సీలు కాబట్టి ఎస్సీలే దీని గురించి తెలుసుకోవాలి. అసలు మీకెందుకు? మీకేం అవసరం చెప్పండి? అసలు వాస్తవం మాట్లాడాలంటే ఎస్టీలకు లేదు ఆ చట్టం, ఓసీలకు లేదు, బీసీలకు లేదు,
కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ లో మతం మారితే కులం మారాలనే చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. అది ఎందుకు తీసుకొచ్చిండ్రో తెలుగున్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇప్పుడు కొందరు జైబీం బ్యాచ్ గారు ఉన్నారు కదా, ఇదంతా గొర్రె బ్యాచే, పేర్లు అలా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ అన్న, సెక్యులరిస్ట్ అన్న, సోషలిస్ట్ అన్న, ఏ ఇష్ట అన్న ఆడు గొర్రెడు. ఈ రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ ఇంకా చాలా మంది వ్యక్తున్నారు. వీళ్ళందరూ చేస్తున్న పనులు ఏంటంటే పైనుంచి వచ్చే చిల్లర డబ్బులు తీసుకొని జనాల్లో ఈ మత పిచ్చిని అనేది పెంచేసి మతం ముసుగులో దేశంలోని సమస్యలు జనాలకు కనిపించకుండా చేస్తున్నారు అన్నమాట. మనకి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినా పట్టించుకోవట్లేదు. అలాగే మనం చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి మన దేశంలో, వాటిని ఏమీ పట్టించుకోవట్లేదు. కేవలం మన మతానికి ఏదో ప్రమాదం వస్తుందని ఒక భ్రమలో బ్రతికిపోతున్నాం. బలవంతంగా మతం మారుస్తున్నారనే ఒక అపోహలో అబద్ధాల్లో బ్రతికిపోతున్నాం. బలవంతంగా మతం మార్చడం అనేది అసాధ్యం. ఎందుకంటే 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు ఉన్న భారతదేశంలో 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది ఉన్న క్రైస్తవులు బలవంతంగా మతం మార్చగలుగుతారా? వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉండేది మీ మతానికి ప్రాతినిధ్యం వహించే పార్టీయే. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాల్లో ఉండేది మీ మతాలకు ప్రాధాన్యత వహించే ప్రభుత్వాలే. మరి ఇక్కడ క్రైస్తవులు బలవంతంగా మతం మారిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళకి తెలియదా? వాళ్ళు బలవంతంగా మతం మార్చగలుగుతారా? నిజంగా అనుకుంటే క్రైస్తవుల్లో బలవంతంగా మతం మార్చే అంత డబ్బులున్నాయా? మనం చూసుకుందాం. ఎక్కడైనా ఎస్సీలు, ఎస్టీలే క్రైస్తవ మతంలోకి ఎక్కువగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పేదోళ్ళే ఉన్నారు అందులో. వాళ్ళొచ్చి మీరు హయ్యర్ క్యాస్ట్ లో ఉన్న వ్యక్తుల్ని బలవంతంగా మతం మార్చగలుగుతారా?